హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము జూకి వెళ్తున్నాం. మా అబ్బాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు జూకి తీసుకువెళ్ళండి అమ్మా అని. మా హస్బెండ్కి అవకాశం లేక తీసుకెళ్లేదండి. ఇప్పుడు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు జూకే వెళ్తున్నాం. జూ బయట అండి. ఇదేంటిది చాలా చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ తీయడం మర్చిపోయాను. మేము జూ అంతా చూసి బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది. అప్పుడు తీసిన వీడియో అవడం వల్ల కొంచెం చీకటిగా ఉందండి. మా పిల్లలతో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది మీరు కూడా చూడండి. జూ నుంచి లోపలికి వెళ్ళేసరికి 2 దారులు ఉంటాయండి. ఒకవైపు చూసి రెండో వైపు రావాలి. ఒకవైపు వెళ్తున్నా. ఫస్ట్ ఒకవైపు డక్స్ ఉంటాయండి. మనము యానిమల్స్కి వచ్చామా? దర్శు డక్ ఎలా ఉంటుందమ్మా? ఏ కలర్లో ఉందమ్మా? ఏ కలర్లో ఉంది? నేను ఎప్పుడొచ్చినా ఇలా అనుకుంటానండి. ఈ కొంగలే అంటారు కదా, ఈ కొంగలు అనేవి ఎప్పుడు నాకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాయని అనుకుంటున్నాను. కానీ అలా కాదండి, వాళ్ళు పెంచినవేనంట. దాని ఇల్లు కూడా చూడండి ఎంత సింగిల్ గా ఉన్నాయి. అవన్నీ దాని ఇల్లు. జూలో చాలా దగ్గర వాటర్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఉండవండి కొంగలు. ఈ ప్లేస్ లోనే ఉంటాయి స్టార్టింగ్. అది రైనో నాన్న, తెలుగులో ఖడ్గమృగం అంటారు అని చెప్పాను. మా దర్శు తల్లికి అడిగానండి రైనో ఎలా అరుస్తుందమ్మా అని. తను చూడండి ఎలా అరుస్తుందని చెప్తుంది. దర్శు తల్లి, రుత్విక్ బాబు ఒకసారి అటు చూడండి. దర్శు, ఎలిఫెంట్స్ చూడు 3 ఉన్నాయి. అల్లగా అక్కడ ఒకటి ఉంది చూడు. 2 కట్టీస్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది చూడు. ఎలిఫెంట్ ఎలా కలుస్తుందమ్మా? ఎలిఫెంట్కి ఫుడ్ తీసుకొచ్చారండి. ఒక్కొక్క చేతిలో 3 ఉన్నాయి. అక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకోటి సపరేట్గా ఉంది. ఈ 2 ఎలిఫెంట్స్కి ఫుడ్ తీసుకొచ్చారు. అవి చూడడానికి ఎలంకాయల్లో ఉన్నాయి, కానీ 3 పెట్టారండి. ఎక్స్ట్రా ఒక్కటి కూడా పెట్టలేదు. మరి దానికి సరిపోద్దా లేదా అనేది నాకు తెలీదు. ఎలంకాయలా లేకపోతే దానికి ఏమైనా మెడిసిన్ ఇచ్చారనేది కూడా నాకు అర్థం కాలేదు. దర్శు తల్లి, రుత్వి, మనం ఇప్పుడు మంకీస్ చూడడానికి వెళ్దామా? పదండి మంకీస్ దగ్గరికి వెళ్దాము. మంకీస్ దగ్గరికి వెళ్దామా? రుత్వి కమ్. దర్శు, ఏం చెప్తున్నావమ్మా? నాకేం అర్థం కావడం లేదు. అక్కడ మంకీ ఏం చేస్తుందో దాని గురించి చెప్తుందండి నా చిట్టు తల్లి. మంకీ వాళ్ళ పాపకి పేలు చూస్తుంది, గోక్కుంటుంది. దాని గురించి ఇది చెప్తుంది, అది ఏం చేస్తుందో అని. ఏంటమ్మది? ఏంటది? మంకీయా? ఎక్కిపోయింది. నేను జూకి వెళ్ళడానికి అంతగా ఇష్టపడనండి. చాలాసార్లు వెళ్ళాను, కానీ వెళ్ళిన ప్రతిసారి ఇదే ఇబ్బంది ఫేస్ చేస్తాను. అది ఏంటనేది మీరు కూడా ఒకసారి చూడండి. జూ అంటే చాలు నాకు బెంగ పట్టేస్తుంది. ఎందుకనేది మీరు కూడా ఒకసారి చూడండి. చూడు మంకీ ఏం చేస్తుంది? నడుస్తుంది, తినేస్తుంది. చూడు మంకీ ఏదో తినేస్తుంది. చూడు ఆవు తినేస్తుందటండి. ఏడు తినేస్తుంది? లీఫ్. ఏడు దర్శు అది? అదేంటది? ఎలకటండి. ఇంటికి వచ్చేసరికి నాకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి. 2-3 రోజులు ఆ బాడీ పెయిన్స్ వదలవు. ఎక్కడ మా చిట్టి తల్లి నడవదు. ఎత్తుకో అమ్మా అని అంటది. ఏమాత్రం ఎత్తుకోపోతే అక్కడితో సరే అండి, మళ్ళీ జూ నుంచి ఇంటికి వచ్చేయాల్సిందని. అంతవరకు వెళ్ళి ఎందుకు అప్సెట్ చేయడం అని చెప్పి ఎత్తుకుంటాను, కానీ నన్ను పేషెంట్ని చేసేస్తుంది.
నేను చిన్నప్పుడు మా ఊరు నుంచి పక్క ఊరికి ట్యూషన్కి వెళ్ళేదాన్ని. అక్కడ మధ్య దారిలో చిలకలనేవి ఉండేవండి. అవి తొక్క ఒలుచుకొని తింటే కొంచెం తియ్యగా ఉంటుంది. ఆ చిలకలేమో అని చెప్పి చాలా ఆతృతగా పరిగెట్టి వెళ్ళాను. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవి చిలకలు కాదండి, చిన్న చిన్న ఫ్లవర్స్. మా హస్బెండ్ అప్పటికి చెప్తూనే ఉన్నారు, ఈ కాలంలో చిలకలు ఉండవు, అవి అవి చిలకలు కాదు అని చెప్పినా మీకేం తెలియదు అని చెప్పి పరిగెట్టి వెళ్ళాను. ఫూల్ అయిపోయానండి. నవ్వుతున్నారు. దర్శు ఏం చేస్తున్నాయి? దర్శు ఏం చేస్తున్నాయి? ఈతుతుందా, ఆడుతుందా? అలా వెళ్తుంటే మా బాబుకి ఐస్ బండి కనిపించింది. వాడు ఐస్ క్రీమ్ తీసుకుంటే నాకు కూడా తీసుకున్నాను. అదైనా పుల్లైస్ తీసుకున్నానండి. పుల్లైస్ తింటుంటే నాకు చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అది ఏంటో కాదండి, నేను కేవలం ఏదైతే ఎక్కువ కలర్ ఉంటుందో ఆ కలర్ పుల్లైస్ తీసుకునేదాన్ని. ఎందుకంటే కొంచెం లిప్స్టిక్ రాసుకున్నట్టు ఉంటుంది, ఎర్రగా అవుతాయని చెప్పి చిన్నప్పుడు కావాలని లిప్స్కి రాసుకుంటూ తినేదాన్నండి. ఐస్ క్రీమ్ తినడానికి కాదు, లిప్స్కి రాసుకోవడానికే కొనేదాన్ని కూడా. అవన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. మా హస్బెండ్కి కూడా చెప్పాను ఇలా చేసేదాన్ని చిన్నప్పుడు అని చెప్పి. దర్శు ఏంటమ్మా అది? చీమా. ఫోటో తీస్తావా చీమకి? బేర్ కాదమ్మది. దర్శి ఏంటది? ఏంటది? మంకీసా? చింపాంజీ. ఏంటి ఆగ్రాది? దర్శు ఇప్పుడు వరకు చూసిన యానిమల్స్ అన్నీ బాగానే కనిపించాయండి. కానీ నక్కలు మాత్రం పెద్దగా కనిపించలేదు. ఒక్కొక్కటే ఉంది, అది చాలా లోపలికి ఉంది. దాని దర్శనం అయితే మాకు ఈరోజు దొరకలేదు. టైగర్ని చూడండి, ఫోటోలకు మాత్రం బాగా ఫోజేస్తుందండి. తెగ తిరిగేస్తుంది మేము ఫోటోలు తీస్తున్నామని. చూడండి ఎలా తిరుగుతుందో. దర్శు తల్లి, టైగర్ ఎలా అరుస్తుందమ్మా? అదేదో వాకింగ్ చేసుకొని అందరూ తీస్తున్నారు కదా ఫోటోలకి, స్టిల్స్ ఇచ్చుకుంటూ తిరుగుతుంటే నా కూతురు దాన్ని పిలుస్తుంది రమ్మని. నా కూతురు డిసప్పాయింట్ అయిపోయింది. తను పిలిచినా టైగర్ రాలేదంట. చూడు మొహం ఎలా పెట్టేసుకుందో. చూస్తున్నాం కదా, ఎలాగో వీళ్ళు చూస్తున్నారు, వరెందుకు ఇంకొంచెం వెరైటీగా స్టిల్స్ ఇద్దాము అని చెప్పి తోకెత్తి మరీ ఫోజులు ఇచ్చేస్తుంది ఫోటోలకి. అది ఎలాగో రకరకాల ఫోజులు ఇస్తుంది, మనం కూడా ఒక 4-5 ఫోజులు ఇద్దామని చెప్పి నేను మా పాప బాబు ఫోటోలు తీసుకున్నామండి. ఇప్పుడు వైట్ టైగర్ దగ్గరికి వచ్చామండి. వైట్ టైగర్ కూడా చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంది. ఈ టైగర్ కూడా ఫోటోలకు బాగానే ఫోజ్ ఇస్తుంది. చూడండి ఎలా తిరుగుతుందో. ఆడియన్స్ని మాత్రం చాలా సాటిస్ఫై చేసేయండి టైగర్స్ మాత్రం. ఫోటోలు తీస్తున్నామని తెలిసి ఇంకా ముందుకొచ్చి మరీ వాకింగ్ చేస్తుందండి టైగర్. వెళ్తున్నప్పుడు నా కూతురు సడన్గా ఆగిపోయింది. ఏంటమ్మా అని అడిగితే, అమ్మ వాటర్ అన్నది. కానీ మా ఎవ్వరికి కనిపించలేదండి. ఏదమ్మా అని అడిగితే అప్పుడు చూపించింది. చాలా చిన్న ఫ్లేవర్ ఉండి చాలా చిన్న కాడ ఉందండి. ఎంత అబ్జర్వ్ చేయకపోతే ఆ వాటర్ పైప్ కనిపిస్తుంది. నా కూతురు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుందండి. వెంగ రావే బాబు ఇంటికి వెళ్ళిపోదామన్నా అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లగా నడుస్తూ వస్తుంది. నాకు మాత్రం కన్ఫర్మ్ ఇంటికి వెళ్ళేసరికి పేషెంట్ని అయిపోతానండి దీంతో పెట్టుకుంటే. ఇక నా వాటర్ పైప్ మీద కుస్తీలు పడుతుందండి. ఎప్పటికీ వాటర్ పైప్ రాకపోయేసరికి రావటం లేదు అనేసరికి వాళ్ళు అన్నీ తిప్పి కాసేపు ఆడుకున్నారు.
దర్శ ఏంటిది ఏంటిది? ఇక పిట్టల దగ్గరికి వచ్చామండి. పిట్టలు పెద్దగా కనిపించట్లేదు, గ్లాసుల వల్ల అటుతో చీకటి అయిపోయింది, దానివల్ల పిట్టలు బాగా కనిపించట్లేదు. కానీ దాని అరుపులు వినిపించి నా కూతురు చూడండి ఎలాగ ఇమిటేట్ చేస్తుంది. అలా వెళ్తుంటే ఒక పిట్ట కనిపించిందండి, కొంచెం ప్యారెట్ టైప్గా ఉంది, అందుకే అది కొంచెం కలర్ఫుల్గా ఉండడం గ్లాస్ పై నుంచి కనిపించింది. నాన్న ఏంటది, నాన్న ఏంటది అని ఆశ్చర్యపోతుంది. కానీ అది ఏంటనేది నాకు తెలియక నేను చెప్పలేకపోయాను నా కూతురికి. ఒకసారి దీన్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. మంకీ గల అనుకుంటా, కానీ మంకీయో లేకపోతే ఇంకేదో అనుకుంటా, కానీ చాలా క్యూట్గా ఉందండి. ఇదే ఫస్ట్ టైం జూలో చూడడం. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఈ జంతువుని చూడలేదు, కొత్తగా పెట్టినట్టున్నారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దానికి ఉయ్యాల రింగ్స్ కూడా పెట్టారు ఆడుకోవడానికి. ఇది చూడండి, దీని పేరేంటో నాకు తెలీదు, కానీ దీన్ని చూడగానే నాకు లయన్ కింగ్ సినిమా గుర్తొచ్చింది. అందులో కమెడియన్ అలీ గారు వాయిస్ ఇస్తారు కదండి, ఆ జంతువు అని నాకు అనిపించింది. ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఫోటోలు తీసుకోండి, ఎంతసేపు అయినా కూర్చుంటాను అన్నట్టు కూర్చుందండి. అంత చక్కగా చూడండి, అసలు కదలడం లేదు. తీసుకోండి తీసుకోండి అని అంటుంది. చాలా దాహంగా ఉంది, వాటర్ తీసుకురండి అని మా హస్బెండ్కి చెప్తే గోలీ సోడా తీసుకొచ్చారు. నాకు దాన్ని చూడగానే ఓహో చాలా రోజులకి గోలీ సోడా తాగుతున్నానా అనిపించింది. నా చిన్నప్పుడు గోలీ సోడా అంటే చాలా ఫేమస్ అండి, అలాంటిది కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ ఫేమస్ అయినట్టుంది. గోలీ సోడా బాగా ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది. 2 వెరైటీస్ ఉన్నాయండి గోలీ సోడాలో, ఒకటి షుగరు ఒకటి సాల్ట్. నేనైతే షుగర్ తీసుకున్నాను. చాలా రోజులు ఏంటండి, చాలా సంవత్సరాల తర్వాత టేస్ట్ చేశాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడే తాగాను, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. గోలీ సోడాతో కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేశానండి. గోలీ సోడా కూడా నాకు చిన్ననాటి చాలా అనుభూతులను గుర్తు చేశాయి. నా కూతురు ముఖంలో 10 రకాల షేపులు కనిపించేసరికి నాకు ఏంటమ్మా అని అడిగితే తను ఏం చెప్తుందో చూడండి. అది చెప్పడానికి ముఖంలో ఉన్న కళలన్నీ మారిపోయాయండి. పాపమండి, మా ముగ్గురికి మా ఆయన ఫోటోగ్రాఫర్ అయిపోయారండి. ఏంటది బీరే చూపించు. మేము జూని మొత్తం కవర్ చేయలేకపోయాము. ఎర్లీగా బయలుదేరితే ఎండ్ అని చెప్పి కొంచెం లేటుగా బయలుదేరాం. దానివల్ల ఒకవైపే చూసాము, ఇంకోవైపు వచ్చేసరికి స్నేక్స్ కానీ అన్నీ క్లోజ్ చేసేసారండి. మరి టైం అయిపోయిందని చెప్పి లోపల ఉన్న వాళ్ళు బయటికి పంపించేశారు. అందుకే ఒకవైపే కవర్ చేసాము, ఇంకోవైపు ఇంకెప్పుడైనా వెళ్ళి చూపిస్తాను. అంతేనండి, మా పిల్లలతో జూలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ పేషెంట్ని అయితే అయ్యానండి, కాలు గట్టు లాగేస్తున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళి అయ్యో రామా అనుకుంటూ రెస్ట్ తీసుకోవడమేని. అంతేనండి, బాయ్ బాయ్.